శ్రీలంక చీఫ్ జస్టిస్ వచ్చేసరికి ప్రీతి పద్మన్ సురసేన గారండి. ఈయన రీసెంట్గా ఇండియా సుప్రీం కోర్టును అయితే సందర్శించారు. అందువల్ల న్యూస్లో ఉన్నారు. జల సంచయ్ జన భాగీదారి దీనిలో భాగంగా గ్రామాల్లో జల సంరక్షణలో ఏపీకి అయితే మొదటి స్థానం వచ్చింది. ఇంకా మూడో బిట్ అంతర్గత జల రవాణాలో హైడ్రోజన్ పడవనైతే మొదటిసారిగా ఇండియాలో ప్రారంభించారండి. ఇది గంగా నదిలో వారణాసి దగ్గర అయితే ప్రారంభించారు. ఇంకా నాలుగోది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అండి. దీని ప్రకారం గ్రామాల్లో ఉన్న ప్రజలకైతే కొన్ని రోజులు ఎంప్లాయ్మెంట్ని కలిగించాలి. దీని పేరునైతే వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవిక హామీ మిషన్ గ్రామీణ్గా మార్చడానికి కావాల్సిన బిల్లును అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టారు రీసెంట్గా. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అయితే నినాదాలు చేస్తున్నాయి. ఇంకా ఐదో బిట్టు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్ గారు నియమితులయ్యారు. ఈయన్ని రీసెంట్గా రాష్ట్రపతి అయితే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంక ఈయనతో పాటు 8 మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్లు కూడా నియమితులయ్యారు. వీరితో రాజ్ కుమార్ గోయల్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇథియోపియా యొక్క అత్యున్నత పురస్కారమైన గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాను రీసెంట్గా ఇథియోపియా పర్యటనలో ఉన్న మోడీ గారికి అయితే ప్రకటించారు.